వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ భవ్య. రైట్, ఇప్పుడు మన ముందు ద రూపీ కంపెనీ ఫౌండర్ అట్లూరి గణేష్ కుమార్ సార్ మన ముందున్నారు. సో సార్ని అడిగి ఈ మార్కెట్ విశేషాలు అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే భవ్య గారు. సార్, ఇప్పుడు అందరూ ఒక గేమ్ లాగా ప్రతి ఒక్క ఈవెన్ కామన్ మ్యాన్ కావచ్చు, పిల్లలు, యంగ్స్టర్స్ కూడా ఈ స్టాక్ మార్కెట్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మన రూపీ వాల్యూ అనేది కొన్నిసార్లు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ అవుతుంది. సో ఈ మూమెంట్లో మనకు అసలు మార్కెట్లో రూపీ అనేది ఎలా ఉందంటారు? అసలు దానివల్ల మార్కెట్కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? అవునండి. మనం చూస్తే అంటే ఈ రూపీ వాల్యూ మనం చూస్తే జనవరిలో మనం చూసుకుంటే 85 రూపీస్ నుండి ఇప్పుడు డిసెంబర్ అంటే ఇయర్ క్లోజింగ్ వచ్చేటప్పటికి 91 రూపీస్ దాకా టచ్ అయిందండి. రైట్. అయితే మనం హిస్టారికల్గా చూసుకున్నా కూడా రూపీ అనేది డిప్రిషియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ 3.5% జరుగుతుంది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చూసుకుంటే. అయితే ఇప్పుడు ఎందుకు ఇది టాపిక్ అయిందంటే ఇయర్ 5% దాకా డిప్రిషియేట్ అయిందండి. సో ఈ 5% డిప్రిషియేషన్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు అది అంటే ఎక్కువ డిస్కషన్ పాయింట్ అవుతుందండి. సో అసలు అంటే మనం దీన్ని డిప్రిషియేషన్ని మనం అర్థం చేసుకోవాలంటే అంటే జనరల్గా ఫ్యాక్టర్స్ చూసుకుంటే అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కాసేపు మనం పక్కన పెడితే టెక్నికల్గా చూసుకుంటే జనరల్గా డాలర్ అనేది ఎనీథింగ్ డిమాండ్ అండ్ సప్లై. సో ఈ డిమాండ్ సప్లైలో ఏమవుతుందంటే ఒకటి డాలర్కి డిమాండ్ పెరిగినప్పుడు డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, దానికి ప్యారలల్గా మన రూపీ వీక్ అవుతుంది. లేదు డిమాండ్ సప్లై తగ్గింది, సో డాలర్కి అనేది స్ట్రెంత్ అవుతుంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన రూపీ అనేది నాట్ ఓన్లీ విత్ డాలర్ అదర్ యూరోతో పోల్చుకున్నా కూడా కొంత వీక్నెస్ అనేది కనబడుతుంది. సో అంటే ఇది ఎందుకు పర్టికులర్గా ఇప్పుడు అంటే దీన్ని మనం కొంచెం టెక్నికల్గా అర్థం చేసుకుంటే అంటే జనరల్గా ఒకప్పుడు లిబరలైజేషన్ ముందు అంటే దీన్ని మనం ఏంటంటే పెగ్గింగ్ అంటాం, పెగ్గింగ్ రెజమీ అంటాం. అంటే అప్పుడు ఏంటంటే డాలర్ అనేది ఒక ఫిక్స్డ్ రేట్ ఉండేది, గవర్నమెంట్ డిసైడ్ చేసేది, మార్నింగ్ ఒక ప్రైజ్ ఇచ్చేది, ఆ ప్రైజ్ ప్రకారం డే అంతా డాలర్ ట్రేడ్ అయ్యేది. దీన్ని మనం పెగ్గింగ్ రెజమీ అంటాం. అంటే ఇప్పుడు నేపాల్ కరెన్సీ మన రూపీతో వాళ్ళు పెగ్ చేసుకుంటారు. సో సెకండ్ అనేది ఫ్రీ ఫ్లోట్, లెట్ మార్కెట్ విల్ డిసైడ్ ద రేట్. సో ఎప్పుడైతే లిబరలైజేషన్ తర్వాత దీన్ని మనం ఫ్రీ ఫ్లోట్ చేసామో సో మార్కెట్ అనేది అంటే ఫ్లక్చుయేషన్ ఏదైతే ఉందో మార్కెట్లో ట్రేడ్ ఫ్లక్చుయేషన్స్ ప్రకారం ఇది కూడా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. సో అట్లా మనం చూసుకుంటే అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో హైబ్రిడ్ మోడల్ ఒకటి ఉంటుంది. సో ఈ హైబ్రిడ్ ఏంటంటే ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది, కంట్రోల్ చేయదు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక 3 years బేబీ ఉన్నాడు, మనం వాచ్ చేస్తుంటాం ఎటు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది. ఒక 20 years వాళ్ళని మనం వదిలేస్తాం. ఇన్ బిట్వీన్ 16, 17 అంటే ఏమంటాం, బయటికి వెళ్తే ఫోన్ చేయి, లొకేషన్ పంపించు, అంటే మేనేజింగ్ ద పర్సన్. అంటే అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తుంది ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 23, 25 మనం తీసుకుంటే శక్తికాంత్ దాస్ గారు ఉన్నప్పుడు రూపీని స్టేబిలైజ్ చేయడానికి ఆయన ట్రై చేశారు. అంటే వాల్యూని స్టేబిలైజ్ చేయడానికి. అంటే సపోజ్ లెటర్స్ ఎజ్యూమ్ 85 రూపీస్ ఉంది మనకి, 85 రూపీస్ ఫ్లక్చుయేట్ అయింది అనుకోండి, ఒక 2% మనం ఫ్లక్చుయేట్ అయింది అనుకుంటున్నాం అంటే 2% అంటే 82 రూపీస్, అలాగే హయ్యర్ సైడ్ వచ్చి 87 రూపీస్. అంటే ఈ మధ్యలో ఆ ప్రైస్ స్టేబుల్ చేయడానికి ఆయన ట్రై చేశారు. అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి ఆర్బీఐ అంటే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది, రూపీ డిప్రిషియేట్ అవుతుంది. సో ఏం చేసేది, మార్కెట్లో ఎక్కువ అవైలబిలిటీకి తీసుకొచ్చేది డాలర్స్ని. అంటే మనకున్న ఎగ్జిస్టింగ్ రిజర్వ్స్ని మార్కెట్లో అమ్మటం మొదలుపెట్టేది. ఎప్పుడైతే ఇది అమ్మటం మొదలుపెట్టిందో డాలర్ కొంత వీక్ అయ్యేది. సో అలా ఆర్బీఐ మేనేజ్ చేస్తుండేది. ఎప్పుడైతే మనకి తగ్గిందో బై చేయటము. సో ఇది ఆర్బీఐ కొంత మేనేజ్ చేసేది. బట్ ఇప్పుడు ఈ 25 తర్వాత ఆయన వెళ్ళిపోయినాక ఇప్పుడు ఆర్బీఐ ఏంటంటే దే డోంట్ వాంట్ టు మేనేజ్. సో వాళ్ళు ఏమంటున్నారు, మేము మేనేజ్ చేయడానికి ఫండ్ పెట్టలేదు. అంటే మన రిజర్వ్ ఫండ్స్ అనేది ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కానీ, న్యాచురల్గా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కానీ, లేదు కంట్రీకి సంబంధించి డెట్ ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం, కానీ మేము మేనేజ్ చేయమని చెప్పి ఫ్రీగా అంటే ఫ్రీ ట్రేడ్కి వదిలేశారు. సో అందుకని ఏమైందంటే ఎప్పుడైతే అది ఆర్బీఐ డిసైడ్ చేసుకుందో రూపాయి ఇంకా ఫర్దర్గా ఫాలో అవడం మొదలుపెట్టింది. సార్, మరి ఇక్కడ క్లియర్గా చూస్తే కొన్నిసార్లు అది బెనిఫిట్ అవ్వకపోవచ్చు, బట్ మన కంట్రీ పరంగా చూస్తే రూపాయి తగ్గినప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, మరి ఇది ఎలా చూడొచ్చు? అవునండి, ఇది ఎగ్జాక్ట్గా కరెక్టే. ఎప్పుడైతే మనకి అంటే గూడ్స్ ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాళ్ళకి డెఫినెట్గా బెనిఫిట్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బెనిఫిట్ మనం తీసుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ టారిఫ్స్ అప్ టు 50% వరకు టారిఫ్ ఎప్పుడైతే వేసాడో, ఈ టారిఫ్ వల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కాంపిటీషన్ ఉంది. అంటే ఇప్పుడు మీరు కమోడిటీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, సపోజ్ మీరు క్లాత్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అది ఇండియా ఒక్కటే చేయదుగా, బంగ్లాదేశ్ చేస్తుంది, చైనా చేయొచ్చు, తైవాన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో ఈ కమోడిటీస్ ఎక్స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రైస్ కాంపిటీషన్ ఎవరి దగ్గర ఎక్కువ, ఎవరికి కంఫర్టబుల్గా
ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు. సో మనకి టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఇది కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. సపోజ్ మనం ఇండియన్ మసాలా సెల్ చేస్తున్నాం యూఎస్లో అనుకోండి. ఇండియన్ మసాలా మనం తప్ప ఎవరు చేయం కదండి. అంటే స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో వాటికి బెనిఫిట్ ఉంటుంది. అంటే మార్కెట్లో కూడా ఇక్కడ మల్టిపుల్ గా వస్తాయి అనే దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది. ఎక్కడైతే కమోడిటైజ్ అంటే ఆ ప్రొడక్ట్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంది, వేరే కంట్రీస్ కూడా దీన్ని మనకి ఎక్స్పోర్ట్ చేస్తే అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు ప్రైస్ కంపారిజన్ వస్తుంది డెఫినెట్గా. ఆ ప్రైస్ కంపారిజన్లో మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే. సో అండ్ దీంతో పాటు మరి ఇట్లా రూపీ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ డౌన్ అయిపోయినప్పుడు మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఎక్కువగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి చూస్తే మంచిది అంటారు? అంటే ఇప్పుడు జనరల్గానండి, ఇప్పుడు ఏదైతే మనకి ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయో, అంటే స్పెసిఫిక్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు 5% మనకి డిప్రిషియేట్ అయిందండి కరెన్సీ. నథింగ్ బట్ అది ఆ 5% వాళ్ళకి యాడ్ అయినట్టే కదా, నెంబర్స్లో అది టర్న్ ఓవర్ పరంగానే యాడ్ అయినట్టే, అలాగే ప్రాఫిట్స్లో కూడా అది కనపడుతుంది. సో ఈ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ యూనిక్నెస్ ఉన్న ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఇండియా నుండి ఇప్పుడు జూట్ ఉంది, జూటు లేకపోతే కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి అవి మనం చూసుకుని ఆ కంపెనీస్లోకి వెళ్తాం అనేది మంచిదండి. సో జనరల్గా మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయండి, ఐటీ అండ్ ఫార్మా. సో ఎప్పుడైతే మనకి రూపీ డిప్రిషియేట్ అవుతుందో కొంత మీకు మార్జిన్స్ అంటే ఏదైతే 5% తగ్గింది అంటే ఆ 5%లో కొంత పర్సెంట్ అనేది ప్రాఫిట్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదండి ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీలో. సో అక్కడ అలా మనం చూసుకుని ఇన్వెస్ట్ చేయాలండి. అంటే ఇప్పుడు క్లియర్గా మనకి రూపీ డిప్రిసియేషన్ అయితే ఉన్నప్పుడు మీరు పర్టికులర్గా ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది చూసుకోవాలంటున్నారు. అది ఇంపార్టెంట్ అండి. అంటే దీని ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు రా మెటీరియల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్స్, ఫినిష్డ్ గుడ్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ రా మెటీరియల్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది వేరే కంట్రీస్ నుండి, వేరే దీని నుండి. అది చేసుకున్నప్పుడు మనం డాలర్స్లో పే చేయాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ మనకి 5% ఎక్స్ట్రా కాస్టింగ్ పడుతున్నట్టే కదండి. సో అందుకని ఏంటంటే మనం రా మెటీరియల్స్ ఎక్కడ నుండి మనకు ఆ కంపెనీ ప్రొక్యూర్ చేస్తుంది, అది డొమెస్టిక్ లోన్ తీసుకుంటుందా, ఏషియా నుండి తీసుకుంటుందా, ట్రాన్సాక్షన్స్ దేనిలో పే చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో డైరెక్ట్గా 5% కాస్టింగ్ మనకి ఎక్స్ట్రా పడినట్టే కదండి. అవును, 5% అది ఎక్స్ట్రా పడుతుంది. అండ్ కొనే వాళ్ళకి ఒక 5% అనేది వాళ్ళకి కూడా కొనే వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి, అంటే అది ఇప్పుడు ఇది డిప్రిషియేట్ అయిందని చెప్పి రేటు పెంచలేరు కదండి అన్ని. సో అది కొంత ప్రాఫిట్స్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. సో డెఫినెట్గా కంపెనీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకని మనం చూసుకునేటప్పుడు అది సర్వీస్ లో ఉందా, ప్రొడక్ట్ బేస్డ్ ఉందా, ప్రొడక్ట్ డొమెస్టిక్లోనే మనం అది రా మెటీరియల్స్ పర్చేజ్ చేస్తున్నామా, లేదా అదర్ కంట్రీస్ నుండి మనం తీసుకుంటున్నాం అనేది కొంచెం మనం బిజినెస్ సైకిల్ని ఆ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకుని మనం తీసుకోవాలండి ఏ కంపెనీస్కి వెళ్ళాలని. అండ్ క్లియర్గా మనం చూసుకుంటే ఇది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది, రూపీ అంటే తగ్గింది కాబట్టి అది ఎట్లా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో అని. బట్ ఫర్దర్గా కూడా ఇది మళ్ళీ అట్లానే తగ్గే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా, లేకపోతే సేమ్ ఇదేం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? అంటే అదే అండి, అంటే ఇప్పుడు ఏ రీజన్స్ వల్ల అంటే ఈ స్టెప్ తీసుకుందనేది మనకి తెలియదండి. మేబీ సమ్ అదర్ రీజన్స్, అంటే కొంచెం ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడానికి అవ్వచ్చు, అవి ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో మనకు తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే అడ్వాంటేజ్ కూడా ఏమవుతుందంటే మార్కెట్స్లో జనరల్గా మనం లాస్ట్ 1.5 ఇయర్ చూస్తుంటే ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో ఎక్కువ వెళ్ళింది. ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో అనేది ఎఫ్ఐఎస్కి వాళ్ళు ఎలా చూస్తారంటే ఆపర్చునిటీ చూస్తారు, ఏ కంట్రీలో ఆపర్చునిటీ ఉంది. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ మార్కెట్స్ వాల్యుయేషన్స్ ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు వెళ్ళిపోయినప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఏంటి, ఇక్కడ మనకి రూపీ కూడా పెరిగింది కదా, ఇన్ ఎక్స్చేంజ్లో వాళ్ళకి ఎక్కువ రావచ్చు రూపీ, ఇక్కడ రిటర్న్ అనేది కూడా వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించవచ్చు. వాళ్ళు ఒక 84 రూపీస్ దగ్గర వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఈరోజు వాళ్ళు 92, 93 దగ్గర ఇన్ అవుతున్నారు మళ్ళీ. దర్ ఇస్ ఎక్స్చేంజ్ అనేది ఒక 4-5% అనేది వాళ్ళకి అది బెనిఫిటే కదండి, అదే ఆపర్చునిటీ కదా. సో మేబీ అలా ఇన్ఫ్లోస్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు మార్కెట్స్ పరంగా చూసుకుంటే మనం. రైట్ సూపర్ సార్. అండ్ ఇంకొంచెం డీటెయిల్డ్గా కూడా మనం ఇంకొన్ని ఎపిసోడ్స్లో ఈ మార్కెట్ వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ యాజ్ ఆఫ్ నౌ రూపీ గురించి అయితే తెలుసుకున్నాం. సో చూసారు కదా, మీకు కూడా రూపీ అంటే ప్రైస్ డిప్రిషియేషన్ వచ్చినప్పుడు మన ఇండియా కరెన్సీ ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రైస్తో చూసుకుంటే, సో దానివల్ల వచ్చే మార్పులు ఎలా ఉంటాయి, అసలు ఇది ఎందుకు ఎలా చూడాలి, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకున్నాం. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ డౌట్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుందాం.